నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. వారం రోజుల భవిష్యత్తును జ్యోతిష శాస్త్రానికి అనుగుణంగా తెలుసుకోవటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ వారం ఏ గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందిస్తున్నాయి, ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, అయితే గ్రహ దోష నివారణకు ఎటువంటి పరిహార మార్గాల్ని ఆచరించాలి, ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలను సవివరంగా సుశాస్త్రీయంగా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రధానంగా 2 విశేషాలు ఉన్నాయి. దేవగురువు అయినటువంటి బృహస్పతి కన్యారాశిలో ఉండటం, కన్యారాశికి అధిపతి అయినటువంటి బుధుడు దేవగురువైన బృహస్పతి గృహంలో ఉండటం, అంటే ధనుస్సులో ఉండటం. సూర్యోదయ లగ్నం ధనుర్లగ్నం, ధనుర్లగ్నంలోనే సూర్యుడు బుధుడు యొక్క సంచారం. ఏకాదశ స్థానంలో అంటే శుభలాభస్థానంలో చంద్రభగవానుడి యొక్క శుభ సంచారం. చాలా పరమ పవిత్రమైనటువంటి అంశం. ఇది చాలా అరుదుగా వస్తుంది. అందులో ఈరోజు ఒక విశేషం కూడా చోటు చేసుకుంటుంది. అది ప్రధానమైన విశేషం ఏమిటయ్యా అంటే ధనస్థానంలో శుక్రుడు ఉండటం, అలాగే రాజ్యకేంద్రంలో గురువు, ధనుర్లగ్నాతు భాగ్యంలో రాహువు, ద్వాదశంలో శని ఉన్నప్పటికీ తృతీయ స్థానమైనటువంటి కుంభంలో కుజుడు కేతువు ఉండటం. ఇంకొక విశేషం ఏంటి, కాలసర్ప దోషం కూడా ఉన్నది. ఈ కాలసర్ప దోషంలో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి మానసికంగా కొంచెం ఎక్కువగా ప్రార్థన చేయాలి. దైవధ్యానం కనుక చేసినట్లయితే మనోబలం పెరుగుతుంది, మానసిక విచారం తగ్గుతుంది, ఆందోళన దూరం అవుతుంది. మొత్తం మీద సూర్యోదయాది లగ్నాన్ని పరిశీలన చేసినట్లయితే ధనుర్లగ్నాదిగా విశేషమైన శుభయోగాలు గోచరిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులని సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? అలాగే కనపడుతున్నాయి. ప్రధానంగా 3 గ్రహాలు యోగిస్తున్నాయి. అసలు ముఖ్యంగా యోగించే స్థానాలు ఏంటి? ఏకాదశస్థా సర్వే గ్రహాః శుభఫలదాః. లాభస్థానంలో గ్రహం ఉంటే పరమైశ్వర్య సిద్ధి లభిస్తుంది. ఏ రంగాల్లో మనం అభివృద్ధిని ఆశిస్తున్నామో ఆయా రంగాల్లో మనకి లాభం చేకూరుతుంది. ప్రధానంగా లాభంలో కుజకేతువులు, సప్తమస్థ చంద్రయోగం. అభివృద్ధికి చేరువలో ఉన్నారు. ఉత్సాహంగా పనిచేయండి. దృఢ సంకల్పంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఈ దృఢ సంకల్పానికి, ఉత్సాహానికి మూల ఫలితాన్ని ఇచ్చే గ్రహం చంద్రభగవానుడు. చంద్రుడు యొక్క శుభస్థితి అనుకూలంగా ఉంది. అలాగే ఆధ్యాత్మిక శక్తి కాపాడుతోంది. ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 6 గ్రహాలు దోషంలో ఉన్నప్పటికీ దైవబలం కాపాడుతోంది. నిర్మలమైన మనస్సుతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలున్నాయి. అలాగే మిత్రులతో విభేదాలు రానియవద్దు. ఆరోగ్యం మందగించకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలి. శుభ ఫలితాలు వారం మధ్యలో వస్తాయి. ప్రతిభతో ఆర్థిక ఫలితాలు అనుకూలంగా వస్తాయి. నూతనాధికారం కూడా ఉన్నది. ఒత్తిడి లేకుండా గడిపే ప్రయత్నం చేయాలి. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మనోబలం పెరగాలంటే శివాష్టోత్రం చదువుకోవాలి. శివాష్టోత్రం శాంతినిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఈశ్వర సందర్శనం చేయటం ద్వారాగా శివానుగ్రహం అభివృద్ధి చెంది మానసిక ప్రశాంతత,
ఆర్థిక శక్తి రెండూ సిద్ధిస్తాయి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా పంచమస్థ రాహు దోషం కనపడుతుంది. ఏ మనిషి అయినా గొప్పవాడు కావాలంటే ఆలోచన చాలా అవసరం. భయం లేకుండా ఉండాలంటే రాహుప్రీతిగా మినుములు దానం చేస్తే మంచిది. వృషభ రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? చాలా వరకు శుభయోగం ఉన్నది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా దేవగురువైన బృహస్పతి పంచమస్థ యోగంలో ఉన్నారు. కన్యా బృహస్పతి ఇచ్చేటటువంటి జ్ఞానం అపారమైంది. అలాగే షష్ఠస్థ చంద్రుడు, షష్ఠోపచయగతే చంద్ర, విశేషమైన యోగం అది. అలాగే భాగ్యస్థ భార్గవ యోగం శుక్రుడు. అలాగే రాజ్యకేతువు ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని ఇస్తాడు. విధులు సక్రమంగా నిర్వహించి విజయాన్ని సాధిస్తారు. అంతా మన మంచికే అని భావించండి. ఏది జరిగినా దైవబలం ప్రసాదించేటటువంటి గ్రహం దేవగురువైన బృహస్పతి. అలాగే చిత్తశుద్ధితో పనిచేసి విస్తృతమైన ధనయోగాన్ని పొందుతారు. ఈ విస్తృత శబ్దం అంటే విశేషమైనటువంటి లాభం ఉన్నది. ప్రయత్నపూర్వక విజయాభివృద్ధి ఉన్నది. ధైర్యంగా వ్యవహరించి ఒక విషయంలో లాభపడతారు. జీవితాశయం నెరవేరుతుంది. నూతన కార్యాలు చేపడతారు. వస్తు సేకరణ ఉన్నది. బంధుమిత్రుల నుండి గౌరవం లభిస్తుంది. ప్రయాణ విషయంలో సమస్యలు లేకుండా చూసుకోవాలి. వివాదరహితంగా గడుస్తుంది. వారాంతంలో విశేషమైనటువంటి కార్యసిద్ధి చక్కగా ఉన్నది. జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ప్రశాంతతకై శ్రీ రామరక్షా స్తోత్రం చదువుకోవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శ్రీరామ రక్షాస్తోత్రం చదువుతున్నాం కాబట్టి సీతా సమేతుడైనటువంటి ఆ దశరథ రాముడి యొక్క సందర్శనం ఎంతగానో శక్తినిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ రాజ్యస్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ఒత్తిడి తగ్గటానికి కందులు దానం చేస్తే చాలా మంచిది. మిథున రాశి వారికి ఈ వారంలో ఏవైనా అభివృద్ధి అవకాశాలు ఉన్నాయండి? చాలా బాగున్నాయి. ప్రధానంగా చైతన్యవంతంగా ఆలోచించాలి. ఎందుకని అంటే అష్టమంలో శుక్రుడు, షష్ఠంలో శని, తృతీయస్థ రాహువు. ప్రధానంగా 2 పాపగ్రహాలు ఉన్నాయి. ఒకటే శుభగ్రహం ఉంది, అది కూడా అష్టమంలో ఉంది. అష్టైశ్వర్యాలని ప్రసాదించే గ్రహంగా మన శుక్రుడిని భావిస్తాం. నూతన బాధ్యతలు చేపడతారు. పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఐశ్వర్య ప్రాప్తి ఉంది. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కాలం అనుకూలించి పదవీ లాభం పొందుతారు. శుభవార్త వింటారు. ముఖ్యులతో సమావేశాలు జరిపి అభివృద్ధిని సాధిస్తారు. వారం మధ్యలో ఒక ముఖ్య పని పూర్తవుతుంది. ఎదురు చూస్తున్న ఫలితం అనుకూలంగా సిద్ధిస్తుంది. ఉద్యోగ స్థిరత్వం ఉన్నది. అపార్థాలు తొలగుతాయి. మిత్రబలాన్ని పెంచుకుంటారు. సుఖశాంతులు నెలకొంటాయి. పట్టుదలతో బాధ్యతాయుతంగా వ్యవహరించి మంచి భవిష్యత్తు మీ సొంతమయ్యే విధంగా మీ ఆలోచన విధానం ఉంటుంది. చక్కగా శుభప్రదంగా కొనసాగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రం చదువుకోవటం ద్వారాగా ధైర్యం పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? అవకాశం ఉంటే షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్రం చదువుకోవాలి. అలాగే ఆయన దర్శనం చేయాలి. లేదా మామూలుగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారినైనా దర్శనం చేస్తే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 9వ రాశిలో కుజగ్రహ సంచారం జరుగుతుంది. భాగ్య రాశిలో కుజుడు కనుకుంటే అగ్ని సమానమైన ఫలితాలు ఉంటాయి. అంటే వ్యయం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కుజప్రీతిగా కందులు దానం చేస్తే చాలా మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? గ్రహబలం తక్కువగా ఉంది. కానీ సూర్య చంద్ర బలాల్లో సూర్య బలం ఉన్నది. అలాగే బుద్ధి బలాన్ని ప్రసాదించే బుధుడు యొక్క బలం కూడా ఉంది. 6వ స్థానంలో రవి బుధ యోగం పట్టింది కాబట్టి దీన్నే బుధాదిత్య యోగం అని కూడా అంటాం. అదృష్టమే విజయానికి మూలం. బుద్ధి బలం పనిచేస్తుంది. ధనలాభం విశేషంగా ఉంటుంది. ఇక్కడ బుద్ధి బలం అంటే మన అర్హతని దృష్టిలో పెట్టుకొని ఆలోచన సరళి ముందుకు వెళ్ళాలి. అలాగే కాలానుగుణంగా నడుచుకోవాలి. ఎవరిని విమర్శించరాదు.
ఆత్మబలంతో పనిచేసి పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. ప్రతిభతో అభివృద్ధిని ఆర్థికంగా సాధిస్తారు. పట్టు విడుపుల అవసరం. కర్తవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోండి. బ్రహ్మాండమైన శుభ ఫలితం ఉన్నది. దగ్గర వారితో విభేదాలు రాకుండా మాట్లాడే సందర్భాల్లో సంయమనాన్ని పాటించి మాట్లాడటం చాలా అవసరం. వివేకంతో ఆలోచిస్తే విజయం దగ్గరలోనే ఉంది. బాధ్యతలు పెరుగుతాయి. వ్యయభారం పెరిగే సూచన కూడా కనపడుతుంది. కాబట్టి అవసరాలని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆర్థిక సిద్ధి పెరగటం కోసమే లక్ష్మీ ధ్యానం చేయటం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాలక్ష్మి ధ్యానం చేయటం చాలా ఉత్తమం. మహాలక్ష్మి ధ్యానం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీ సందర్శనం ఎంతగానో సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ పంచమస్థ శనియోగం చాలా దోషంలో ఉన్నది. శనిప్రీతిగా నువ్వులు దానం చేస్తే దారిద్ర్య పీడ తొలగిపోతుంది. సింహరాశి వారికి ఈ వారంలో శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశం ఉందా అండి? అలాగే ఉంది. కారణం తులా గురువు. ఆహా. 3వ రాశిలో విక్రమస్థానగతుడైనటువంటి సోముడు విశేషమైనటువంటి మనోబలాన్ని ధార్మిక చింతన పూర్వకంగా ఇస్తాడు. అలాగే ధనగతుడైనటువంటి కన్యా బృహస్పతి. కన్యా బృహస్పతి యోగం వినియోగించుకునేటటువంటి సామర్థ్యం ఉండాలే కానీ విశేషంగా శుభాలు వస్తాయి. ఈ క్రమంలో మనోబలంతో పనిచేస్తే శీఘ్ర విజయం లభిస్తుంది. పూర్వపుణ్యం రక్షిస్తోంది. ఉద్యోగ పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవు. అనుకూలంగా మార్చుకునే విధంగా మనం కాలానుగుణంగా ముందుకు సాగాలి. సమర్థవంతంగా పనిచేస్తే ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. అపోహలకు తావు ఇవ్వకుండా ప్రవర్తించండి. స్పష్టంగా మాట్లాడాలి. అనుమానాలకు అవకాశం ఇవ్వరాదు. పనిలోనూ మాటలోనూ ఆలోచనలోనూ మనం చెప్పేది చాలా స్పష్టంగా ఉండాలి. అక్కడ చిత్తశుద్ధి కూడా ఉండాలి. ఆధ్యాత్మికంగా శుభకాలం. దైవారాధనతో ప్రశాంతత వస్తుంది. కుటుంబ సభ్యుల సూచనలు పనిచేస్తాయి. సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. సందేహాలు అధికమవుతాయి. ప్రశాంతంగా ఆలోచించడం చాలా మంచిది. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మహాగణపతి ధ్యానం కనుక చేసినట్లయితే కార్యసిద్ధి, శుభవార్త ఈ రెండూ లభిస్తాయి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? గణపతి ధ్యానం చేస్తున్నాం కాబట్టి గణపతిని సందర్శించి ఆ గణపతికి బెల్లము కానీ లేదా గరిక కానీ సమర్పిస్తే చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ అర్ధాష్టమ శని దోషం ప్రబలంగా ఉన్నది. జన్మంలో రాహుదోషం ఉంది. శనిప్రీతిగా నువ్వులు, రాహుప్రీతిగా మినుములు దానం చేయడం చాలా మంచిది. కన్యా రాశి వారికి ఈ వారంలో అదృష్టం పట్టే సూచనలు ఉన్నాయండి? బ్రహ్మాండంగా 5 గ్రహాలు యోగిస్తున్నాయి. ఇప్పటి వరకు మనం 2 గ్రహాలు 3 గ్రహాలు చూసాం. 5 గ్రహాల ఫలం ఎలా ఉంటుంది? అద్భుతం. ఈ 5 గ్రహాలు యోగిస్తున్నప్పుడు మనము కాలాన్ని సద్వినియోగం చేసుకునేట్టుగా ఉండాలి. అనవసరమైన విషయాలకై కాలాన్ని వెచ్చించకూడదు. ఇది గమనించాలి. కాలహరణం లేకుండా కాలాన్ని వినియోగించుకోవాలి. ఈ క్రమంలో షష్ఠస్థ కుజయోగము, అలాగే చతుర్థంలో బుధుడు, పంచమంలో శుక్రుడు, తృతీయంలో శని, షష్ఠ కేతువు. అత్యంత శ్రేయోదాయకమైన, యోగ్యమైన, అనుకూలమైన, శుభప్రదమైన కాలం. చూడండి ఎన్ని విశేషణాలు. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క విశేషణం ఇస్తుంది. ఏది అనుకుంటే అది సిద్ధించేటటువంటి కాలం. కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. చైతన్యంతో పనిచేస్తే మన యొక్క గొప్పతనం ఏదో తెలుసుకొని, అంటే తన గురించి తాను ఎప్పుడూ ఉన్నతంగా భావించాలి. అప్పుడే మనకి అన్నీ సమకూరుతాయి. ఆ విధంగా పనిచేస్తే ఆర్థికంగా లాభపడతారు. ఆస్తులు పెరుగుతాయి. సుఖ సంతోషాలతో గడుస్తుంది. జీవితంలో స్థిరత్వం సిద్ధిస్తుంది. వ్యాపార విజయం ఉన్నది. ఉద్యోగంలో శుభ ఫలితాలు సాధిస్తారు. సకాలంలో పనిచేసి మీ సమర్థతను నిరూపిస్తారు. ఆనందోత్సాహాలతో కాలం ముందుకు సాగుతుంది. కుటుంబ సభ్యులకు అత్యంత మేలైన శుభకాలము. మంచి వార్తలు వింటారు. దైవధ్యానం వల్ల శక్తి పెరుగుతుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఎక్కువ గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి ఇష్టదేవతా స్మరణ సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా ఆలయ సందర్శనం కంటే గృహాలయం
ఇంట్లో ఉన్నటువంటి ప్రధానమైన దేవతని దర్శించి ఆ దేవతకి పుష్పం సమర్పిస్తే చాలా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 4వ రాశిలో రవి దోషం గోచరిస్తుంది, అర్ధాష్టమ భానుయోగం. కాబట్టి గోధుమలు సూర్యప్రీతిగా పండితులకు దానం చేస్తే మంచిది. తులారాశి వారికి ఈ వారంలో మానసికంగా దృఢత్వం ఏర్పడుతుందా అండి? అలాగే ఉంది. 2 కారణాలు. ఒకటేమో 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో మనోబలాన్ని ఇచ్చేటటువంటి గ్రహం చంద్రుడు, ఆయన కూడా అనుకూలంగా ఉన్నారు. మరొకటి ఏంటి, ఏలినాడు శని పూర్తి కాబోతోంది కొద్ది రోజుల్లో. కాబట్టి పరిపూర్ణమైనటువంటి శుభాలు ఉన్నాయి. 3వ రాశిలో రవి, ప్రథమ స్థానంలో అంటే తులారాశిలోనే చంద్రుడు, 4వ రాశి అయినటువంటి మకరంలో శుక్రుడు, లాభంలో రాహువు. సుఖ సంతోషాలతో గడుస్తుంది. ప్రతిదీ శ్రద్ధగా ఆలోచించండి. ప్రయత్నపూర్వక కార్యసిద్ధి ఉన్నది, అంటే ఎంత ప్రయత్నం చేస్తే అంత విజయం లభిస్తుంది. ధనాగమ సిద్ధి ఉన్నది. ఆర్థిక వ్యయం పెరగకుండా జాగ్రత్త వహించండి. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ప్రణాళికల్ని సిద్ధం చేయండి. అధికారుల అండదండలున్నాయి. ఒత్తిడి లేకుండా పనిచేస్తే ప్రశంసలు అందుతాయి. వస్తు వస్త్ర ప్రాప్తి, ధర్మసిద్ధి లభిస్తుంది. న్యాయబద్ధంగా వ్యవహరించి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. త్యాగగుణంతో ఆధ్యాత్మికంగా బలపడతారు. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా మారతాయి. అంతా శుభప్రదంగానే ముందుకు సాగుతుంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ధర్మం బాగా అభివృద్ధి చెందాలంటే గోవిందనామాలు చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం కంటే మించినటువంటి సందర్శనం తులారాశి వారికి ఈ వారంలో ఇంకోటి ఉండదు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ గత కొంతకాలంగా ఏలినాడు శని పట్టుకొని వదిలేస్తోంది కాబట్టి ఆ శని భగవానుణ్ణి ధ్యానించే క్రమంలో నువ్వులు దానం చేస్తే శని వెళుతూ వెళుతూ కొంత మేలు చేసే అవకాశం అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి సూచనలు ఏ మేరకున్నాయండి? చాలా చక్కగా ఉన్నాయి. ఎందుకంటే లాభంలో గురువు, తృతీయ శుక్రుడు, రాజ్య రాహువు, ధనగతుడైన బుధుడు. ఎప్పుడైతే వాక్స్థానంలో బుధగ్రహం ఉంటుందో, అలాగే 3వ రాశిలో శుక్రుడు ఉంటాడో, వీటన్నిటికంటే రాజ్యంలో కర్మస్థానంలో రాహు ఉంటాడో, వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే అన్ని రకాలుగా అభివృద్ధి. ఒక్కోసారి టైము అంటే కాలం కలిసి రాకపోతే ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా అది ఫలించవు. ఇక్కడ వీళ్ళకి విశేషమైన యోగం ఉన్నది. సదాచార సంపత్తితో విజయం సిద్ధిస్తుంది. పూర్వపుణ్యం విశేషంగా రక్షిస్తోంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. బుద్ధి బలంతో సమస్యలు దూరం అవుతాయి. వ్యాపార విజయం కూడా ఉన్నది. అదృష్ట ప్రాప్తి సిద్ధిస్తుంది. అనేక విధాలుగా అభివృద్ధి సూచితం. ఆర్థిక వ్యయం పెరగకుండా తగు జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలి. శత్రువులపై విజయం సాధిస్తారు. కర్మసిద్ధి ఉన్నది. సుఖ భోగాలని చక్కగా అనుభవిస్తారు. ప్రశాంత వాతావరణంలో జీవితం కొనసాగుతుంది. కలహాలు లేని కాలంగా ఉన్నది. శుభవార్త వింటారు. ప్రశాంతత ఉన్నది. చాలా చక్కని శుభయోగం కనపడుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ గురు శుక్ర యోగాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇష్టదేవతా స్మరణ చేస్తే సరిపోతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా ఆంజనేయ స్వామి వారిని సందర్శించడం ద్వారాగా శని దోషం తగ్గే అవకాశం అధికంగా ఉంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా జన్మస్థ శనియోగం, శని సంచారం ఉంది కాబట్టి కొద్ది రోజుల్లో జన్మం నుండి ద్వితీయ రాశికి శని గారు మారబోతున్నారు కాబట్టి శనికి తైలాభిషేకం చేస్తే బాగుంటుంది. ధనుసు రాశి వారి ధన ఆదాయ స్థితిగతులు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయి. ప్రధానంగా లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ధనరాశిలో సంచారం చేయటం అంటే మకర సంచారం, అది విష్ణు నక్షత్రం పొంది ఉన్నటువంటి రాశి, శ్రవణ నక్షత్రయుతమైన రాశి. ఆ రాశిలో లక్ష్మీ కటాక్షాన్ని ఇచ్చేటటువంటి గ్రహం శుక్రుడు, శుక్రవారాధిపతి, ఆయన సంచరిస్తున్నారు. మరియు లాభంలో చంద్రుడు. ఇలా అనేక శుభాలున్నాయి. ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. బంధువుల సహకారం ఉంటుంది. ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. ఉన్నత పదవులు సిద్ధించే కాలం. ప్రతిభతో
ఒక మంచి ఫలితాన్ని సాధిస్తారు. మనోభీష్టం నెరవేరుతుంది, ఆశించిన ఫలితం లభిస్తుంది. ఆవేశంగా మాట్లాడటం వల్ల మనశ్శాంతి తగ్గే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి. అందరినీ నమ్మరాదు. మోసపూరిత సంఘటనలు కూడా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగరూకతతో వ్యవహరిస్తే సరిపోతుంది. ఆందోళన వద్దు. కుటుంబంలోని వ్యక్తులకు కలిసి వచ్చే శుభకాలం. వారి నుండి మంచి వార్తలు కూడా వింటారు. మంచి మనస్సుతో ముందుకు సాగండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని ప్రార్థించడం చాలా ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? రామాంజనేయ సందర్శనం కంటే మించిన సందర్శనం లేదు. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ద్వాదశ రాశిలో ఉన్నటువంటి శనిదోషమే ప్రధానంగా ప్రబలంగా విఘ్నాలకి సూచనంగా కనపడుతుంది. కాబట్టి ఆ విఘ్న పరిహారార్థమై శని ప్రీతిగా నువ్వులు దానం చేయడం మంచిది. మకర రాశి వారికి ఈ వారంలో శుభయోగాలు ఏ మేరకు అనుకూలిస్తున్నాయండి? వీరికి కూడా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ఎవరికైనా సరే 4 గ్రహాలు సహకరిస్తున్నాయి, 5 గ్రహాలు సహకరిస్తున్నాయి అంటే మన ప్రయత్నము కొంచెమున్నా విశేషమైనటువంటి గ్రహబలం దానికి తోడవుతుంది. ఈ క్రమంలో దశమంలో చంద్రుడు, భాగ్యంలో గురువు, జన్మస్థ శుక్రుడు, అలాగే లాభంలో శని. ప్రయత్నం ఎంత చేస్తే అంత విజయం సిద్ధిస్తుంది. మన అర్హతకు తగినంత ధనయోగం సూచితమవుతుంది. కృషి వల్ల విజయావకాశాలు మరింతగా పెరుగుతాయి. అత్యంత అనుకూల కాలంగా నడుస్తుంది. బాగా కష్టపడితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆర్థికంగా విశేష లాభాలున్నాయి. వాహన సౌఖ్యం పెరుగుతుంది. శ్రద్ధతో ఆలోచించి విజ్ఞానాన్ని పొందుతారు. కుటుంబపరమైన అభివృద్ధి కూడా ఉన్నది. అశ్రద్ధ ఏమాత్రం రానియకండి. ఎవరు ఏది చెప్పినా గౌరవభావంతో స్వీకరించండి. తృణీకార భావాన్ని విడనాడండి. అందరినీ గౌరవభావంతో పలకరించడం ద్వారాగా ఉత్తమమైనటువంటి ఫలితం సిద్ధిస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ జ్ఞానయోగం విశేషంగా ఉంది కాబట్టి మహాసరస్వతి ధ్యానం చేయడం మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సరస్వతి దేవి యొక్క సందర్శనం వల్ల మనకి జ్ఞానమే కాకుండా సమయస్ఫూర్తి కూడా సిద్ధిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ప్రధానంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి సింహస్థ రాహుదోషం ప్రబలంగా ఉంది. మినుములు దానం చేస్తే విఘ్నాలు దూరం అవుతాయి. కుంభరాశి వారికి ఈ వారంలో అవాంతరాలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం కలుగుతుందా అండి? తప్పనిసరిగా కలుగుతుంది. ప్రధానంగా 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. సూర్యుడు, బుధుడు వీరిద్దరూ లాభస్థానంలో ఉన్నారు. ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యతిరేకత ఉండదు. ఉద్యోగంలో మంచి భవిష్యత్తు కనపడుతోంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఆనందంగా గడుస్తుంది. వ్యాపారంలో అనుకున్నంత ఫలితం లభిస్తుంది. శక్తి వంచన లేకుండా నిస్వార్థంగా పనిచేయండి. పరీక్షాకాలం. అలాగే ఆర్థికంగా పుంజుకుంటారు. అవసరాలకు మించి ఖర్చులు ఎదురవుతాయి. భవిష్యత్తుని, బాధ్యతల్ని దృష్టిలో ఉంచుకొని ప్రవర్తించడం మేలు. మిత్రుల సహకారంతో ఒక పని పూర్తవుతుంది. ఇష్టకార్య సిద్ధి ఉన్నది. విఘ్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఒక వార్త విచారాన్ని కలిగించవచ్చు. ఏకాగ్రతతో ఆలోచిస్తే ఒత్తిడి దూరమయ్యే విధంగా ఆ వార్తకి పరిష్కారం వెంటనే సిద్ధిస్తుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ కూడా ఆందోళన కనపడుతుంది కాబట్టి హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రధానంగా శివదర్శనం చేయాలండి. ఈ శివదర్శనం చేయటం చాలా మంచిది. కుంభరాశి వారికి పరమేశ్వరుడి యొక్క రక్ష పరిపూర్ణంగా కాపాడుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ రాశిలో గురుగ్రహ సంచారము ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన సమస్యల్ని సృష్టిస్తుంది కాబట్టి శనగలు దానం చేస్తే మంచిది. మీనరాశి వారికి ఈ వారంలో ఎలా ఉన్నాయండి శుభాశుభ ఫలితాలు? చాలా బాగున్నాయి. లాభస్థానంలో శుక్రుడు ఉంటే రాశికి అధిపతి అయినటువంటి గురువు సప్తమ రాశిలో ఉన్నారు. చాలా అనుకూలమైన కాలం. అలాగే దశమంలో రవి, అలాగే 6వ రాశి అయినటువంటి
కన్యలో రాహువు. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. గురువుల సహకారంతో జ్ఞాన వృద్ధి లభిస్తుంది. ఒక్క జ్ఞానం వచ్చిందంటే చాలండి, మనం బాగుపడ్డట్టు. అది ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశమైనా ఉండొచ్చు, ఆర్థిక అంశమైనా ఉండొచ్చు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కలిసి వచ్చేటటువంటి కాలమైనా ఉండొచ్చు. దేనికైనా సరే మనకి చైతన్యవంతమైన ఆలోచన చాలా అవసరం. ఈ క్రమంలో బంధుమిత్రుల సమాగమం ఉన్నది, సహకారం ఉన్నది, ఆనందోత్సాహాలతో విజయాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మికంగా ఎదిగే కాలం, పట్టుదలతో లక్ష్యం సిద్ధిస్తుంది, ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. భూయోగం ధనయోగం రెండూ కనపడుతున్నాయి. అప్రతిష్ట పాలు చేసేవారు కూడా ఉన్నారు. ఎందుకంటే 4 గ్రహాలు సహకరిస్తున్నప్పుడు 6 గ్రహాలు వ్యతిరేకించట్లా. కాబట్టి ఎక్కువగా ఎవరితోనో మాట్లాడరాదు. ఒకటి మాట్లాడితే మరొక అర్థం తీసేవాళ్ళు ఉంటారు. మితభాషణం మేలు చేస్తుంది, అలాగే గౌరవాన్ని కూడా పెంచుతుంది. న్యాయబద్ధంగా ముందుకు సాగండి. వారాంతంలో శుభ ఫలితాలున్నాయి. ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నాలు చేయండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా శివ సంబంధమైనటువంటి స్తోత్రాలు చదువుకోవాలి. అష్టోత్తరం లేదా శివాభిషేకం చాలా వరకు కాపాడుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? పార్వతీ పరమేశ్వరుల్ని ఎక్కువగా ఈ వారంలో ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ప్రదోష సమయంలో దర్శించే ప్రయత్నం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ అష్టమ చంద్రదోషం వారారంభంలో ప్రారంభమైంది కాబట్టి చంద్రభగవానుడి యొక్క అనుగ్రహం కోసమే బియ్యం దానం చేయండి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రశ్నించే ఫలితాల గురించి సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన వారఫలం కార్యక్రమం. మరి రాబోయే వారం రోజుల భవిష్యత్తును మీరంతా తెలుసుకున్నారు కదా. గ్రహ గమనాలు, గ్రహ స్థితిగతులను బట్టి మీరు కూడా ఆయా గ్రహాలకు తగ్గట్టుగా పరిహార మార్గాల్ని పాటించి భగవత్ కృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.